ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంపై విచారణ జరుగుతోంది. టోల్ గేట్ క్యూ లైన్లో వేచి ఉన్న టైంలో ఫ్లయాష్ ట్యాంకర్ అదుపు తప్పి కారుపై పడింది. ఈ ప్రమాదంలో తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా సుమారు 35 టన్నుల లోడుతో ఉన్న భారీ ఫ్లయాష్ లారీ ఒక్కసారిగా కారుపై పడడంతో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. విజయవాడ వీటీపీఎస్ నుంచి జగ్గయ్యపేట సిమెంట్ ఫ్యాక్టరీకి వెళుతున్న లారీ ఈ ప్రమాదానికి ప్రధాన కారణమైంది. మృతుడు శ్రీనివాసరావు హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో తాను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కార్యాలయ పనులను పర్యవేక్షించేందుకు హైదరాబాద్ నుంచి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మృత్యువు లారీ రూపంలో వచ్చింది. తాను ఎంతో ఇష్టపడి ఇటీవల కొనుగోలు చేసిన కొత్త కారే ఆయన పాలిట మృత్యువైంది. నందిగామ పోలీసులు భారీ క్రేన్ల సాయంతో ట్యాంకర్ను తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదంపై విచారణ జరుగుతుంది. టోల్ గేట్ క్యూ లైన్లో వేచి ఉన్న టైంలో ఫ్లయాష్ ట్యాంకర్ ఒక్కసారిగా అదుపు తప్పి కారుపైన పడడంతో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసరావు అనే తెలంగాణ హైకోర్టు న్యాయవాది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాజేష్, ఈ కేసులో విచారణ కొనసాగుతోందా? ఎటువంటి పురోగతి కనిపిస్తోంది ఈ టైంకి? అంటే కేసు విచారణ కొనసాగుతుంది. డ్రైవర్ ఆంటోనీ తమిళనాడు చెందిన వ్యక్తిగా ఆంటోనీ గుర్తించారు. అంతేకాదు ఆ వాహనం 16 టైర్ల ఆ ట్యాంకర్ సంబంధించినటువంటి వాహనానికి గతంలో ఉన్నటువంటి చలానాన్ని కూడా బయటపడుతున్నాయి. చాలా చోట్ల చలానాలు ఉన్నాయి, చాలా కేసులు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఆ ప్రస్తుతం డ్రైవర్ ఆంటోనీ పోలీసుల అదుపులో ఉన్నారు. కానీ ఈ ఘటన మాత్రం నిన్న అందరినీ ఉలికిపాటు గురి చేసిందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ చూడనటువంటి ఘటనగా దీన్ని చూస్తూ ఉన్నారు. ప్రశాంతంగా తన దారిలో తను వెళుతూ ఫాస్ట్ ట్యాగ్ కోసం, అంటే కేసర్ టోల్ గేట్ వద్ద ఫాస్ట్ ట్యాగ్ కోసం కారు నాపారు. ఫాస్ట్ ట్యాగ్ జస్ట్ ఒక 30 సెకండ్స్ కూడా వెయిట్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఆ 30 సెకండ్స్ 1 మినిట్లోనే ఆ ట్యాంకర్ రూపంలో ఒక్కసారిగా వాహనం వచ్చి అనుకోకుండా వాహనం మీద పడడంతో ఒక్కసారిగా బొద్దులు శ్రీనివాసరావు లోపలే నుజ్జునైనటువంటి పరిస్థితి, కారు కూడా నుజ్జునైనటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ ఘటన పైన అటు కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి తరహా ఘటన గతంలో ఎన్నో చూడలేదు. అంటే ఎలా మృత్యు ఏ విధంగా వస్తుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా చాలామంది చెబుతూ ఉన్నారు. బొద్దులూరు శ్రీనివాసరావు హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడకు చెందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తన నూతన కార్యాలయ పనులు పరిశీలించి తిరిగి హైదరాబాద్ వెళుతూ ఉన్నారు. ఆ కేసర టోల్ గేట్ దాటితే ఖచ్చితంగా ఆయన సేఫ్ అయ్యే ఉండదు. కానీ ఆ కేసర టోల్ గేటు ఫాస్ట్ ట్యాగ్ రూపంలో మృత్యు వెంటాడిందని చాలామంది చెప్తున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అతన్ని రెస్క్యూ చేయడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. దాదాపు 5 క్రేన్లు 2 జేసీబీల సాయంతో ఆ వాహనాన్ని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అంటే దాదాపు 2 గంటల తర్వాత మాత్రమే ఆ నుజ్జైన కారుని బయటికి తీసుకురాగలిగారు. ఎందుకంటే ఆ ఫ్లయూష్ అనేది దాదాపు 35 టన్నుల వెయిట్ ఉంది. 35 టన్నులు అంటే ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ ఫ్లయూష్ నుండి జగ్గేపేటలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి ఫ్లయాష్ తరలిస్తున్న సందర్భం ఈ ఘటన జరిగింది. మొత్తం 16 టైర్ల లారీ, అది చాలా వెయిట్ ఉండడంతో ఆ వాహనాన్ని పక్కకు తీయడానికి చాలా శ్రమించాల్సిన వచ్చిన పరిస్థితి. 2 గంటల తర్వాత వాహనాన్ని బయటికి తీశారు. అప్పటికే కారులో స్టీరింగ్కి అతుకుపోయి బొద్దులూరు శ్రీనివాసరావు మృత్యువుతో చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తన పోస్ట్ మార్టం నిర్వహించారు. కుటుంబ సభ్యులకి బాడీని కూడా అప్పగించారు. మరోవైపు డ్రైవర్ ఆంటోనీ మీద కేసు నమోదు చేసి విచారిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అంటే ఇబ్రహీంపట్నం నుంచి జగ్గేపేట వరకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటుంది. వీటీపీఎస్ నుంచి ఫ్లయాష్ అనేది లారీల్లో భారీగా అధిక లోడ్తో కూడా తరలిస్తూ వస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు కూడా ఇబ్రహీంపట్నం ప్రజలుగా ఆ ప్రాంత ప్రజలు చాలా సందర్భాలు అనేక పోరాటాలు చేశారు. ఆ ఫ్లయాష్ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు
ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా సందర్భాల్లో అక్కడ ఆందోళన చేసినప్పటికీ ఆ పరిమితికి మించి లోడ్లు కానీ అధిక రైట్ సంఖ్యలో రాజేష్, అయితే ఇప్పుడు ఆ ట్యాంకర్కి తరలిస్తూ సరిగా ఉంటారు అంటే సిమెంట్ ఆ ట్యాంకర్ ఆ ఫ్యాక్టరీకి. ఈ వెహికల్కి సరిగా నేపథ్యంలోనే ఫిట్నెస్ లేదా తెలుస్తుందా? ఎందుకంటే అదైనా పూర్తిగా వన్ సైడ్ ఏమన్నా వెయిట్ ఎక్కువ కావడం వల్ల ఇటు ఒరిగిపోవడం వల్ల జరిగిందా, లేదంటే సరిగా ఫిట్నెస్ లేకపోవడం వల్ల మీరు చెప్తున్నట్టుగా అంత ఓవర్లోడ్ దాన్ని అది తీసుకోలేకపోయిందా? ఏం చెప్తున్నారు ప్రాథమికంగా? ప్లస్ ఫిట్నెస్ కూడా లేదు అనేది పోలీసులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఓవర్లోడ్ అనేది ఒక కారణంగా చెప్తున్నారు. అందుకే ఓవర్లోడ్తో పాటు ఓవర్ స్పీడ్ కూడా టోల్ గేట్కి వచ్చే సమయంలో జనరల్గా వాహనాలు స్లో అవుతుంటాయి. కానీ కొంత స్పీడ్కి వచ్చే క్రమంలోనే ఆ వెయిట్ కూడా 35 టన్నులు వెయిట్ ఉండడంతో ఒక్కసారిగా అదుపు తప్పి పక్కకు పడిపోవడంతో వాహనం మీద ఆ ట్యాంకర్ పడిపోయింది. ఖచ్చితంగా అధిక లోడ్తో పాటు అనుమతులు కూడా అక్కడ దానికి సంబంధించినటువంటి వాహనానికి పర్మిషన్స్ కూడా లేవని తెలుస్తుంది. ఆ కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు సాయంత్రం పూర్తి స్థాయిలో ఆ వాహనం ఎవరిది, ఏ స్థాయిలో లోడ్ తీసుకెళ్తుంది, అధిక లోడా లేకపోతే ఏంటి ఓవర్ స్పీడ్ అనే పూర్తి స్థాయి వివరాలు పోలీసులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. రాజేష్ రాజేష్, అదే ట్యాంకర్ పైన చాలా వరకు అంటే కొంచెం ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలాసార్లు జరిగినట్టు దాదాపు 25 చలాన్స్ ఏదో ఉన్నట్టు అవన్నీ కూడా క్లియర్ చేశారా? అంటే ఈ మధ్యలో క్లియర్ చేశారా? రైట్, అంటే ఈ మధ్యలోనే 25 చలాన్స్ కూడా కట్టినట్టుగా తెలుస్తోంది. అంటే ప్రతిసారి ఇట్లా ట్రాఫిక్ రూల్స్ బాగా వైలేషన్ చేస్తారంటే డ్రైవర్ రెగ్యులర్గా అదే డ్రైవర్ ఉంటారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ ట్యాంకర్కి సంబంధించి డ్రైవర్స్ మారుతుంటారా, లేదంటే ఒకే ఒక డ్రైవర్ ఉంటారా? ఎందుకంటే చాలా వరకు దానిపైన చలాన్స్ అవన్నీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అంటే ఆంటోనీ 2-3 రోజులుగా వరుసగా డ్యూటీ చేస్తున్నట్టు చెబుతూ ఉన్నారు. ఆంటోనీతో పాటు ఇంకా డ్రైవరు ఉన్నారా లేరా అనే దానిపైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సామర్థ్యాన్ని మించిన బరువుతో రవాణా చేయడంతో పాటు క్యాబిన్ పైన జనాన్ని కూర్చోబెట్టడం, నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, రాంగ్ రూట్లో నడపడం, డ్రైవర్ యూనిఫామ్ ధరించడం వంటి ఉల్లంఘనలు ఆ లారీ ఆ వాహనం మీద ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 25 చలానాలు ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు ఆ వాహనం ఆ విధమైనటువంటి చలాన్ ఉండడానికి పోలీసులు అయితే గుర్తించారు. పూర్తి స్థాయిలో జనరల్గా ఈ వాహనాలకి ఇంత లోడ్తో వెళ్ళే వాహనాలకి అదనపు డ్రైవర్ ఉంటారు, లేకపోతే డే బై డే ఒక రోజు ఒకరు ఆల్టర్నేటివ్ డ్రైవర్స్ ఉంటుంటారు. కానీ ఇక్కడ అది లేదన్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. పూర్తి స్థాయిలో విచారణ తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఈ వాహనం సంబంధించిన యజమాని ఎవరు ఏంటనే వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. రాజేష్, ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఊహించని ప్రమాదం అది. సో మృత్యువు ఎప్పుడు ఏ రకంగా ఎలా వస్తుందో ఎవరు చెప్పలేం అన్నదానికి ఇదొక నిదర్శనం, ఇదొక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. ఎందుకంటే టోల్ గేట్ దాటి ఇంకా ఎవరి ప్రయాణం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సింది. కానీ ఎగ్జాక్ట్గా టోల్ గేట్ దగ్గరికి వచ్చేటువంటి సమయంలోనే, టోల్ గేట్లోకి ఆగినటువంటి సమయంలోనే మృత్యువు ఒక ఫ్లై యాష్ ట్యాంకర్ రూపంలో దూసుకొచ్చింది. ఆ BMW కారులో వెళ్తున్నటువంటి శ్రీనివాసరావు మృత్యువు అక్కడ పక్కనే ప్రయాణించి వచ్చి టోల్ ప్లాజా దగ్గర ఆ మృత్యువు కబలించింది. చాలా దారుణమైనటువంటి ప్రమాదం ఇది. ఎందుకంటే రెగ్యులర్గా మనం దాటుతుంటాం, టోల్ గేట్స్ అవన్నీ దాటుతుంటాం, మన పక్కన లారీలు ఇటువంటివి కనిపిస్తుంటాయి నిజానికి. సో నిజంగా ఎంత అజాగ్రత్తగా ఆ ఫ్లై యాష్ డ్రైవర్ ఉన్నాడు అంటే ఆ బ్రేక్ సరిగ్గా పడలేదని కారణం చెప్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బట్ నిజంగా బ్రేక్ సరిగ్గా పడలేదా? ఎందుకంటే చాలా వేగంతో వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. చాలా స్పీడ్గా వచ్చాడు కాబట్టి ఒక్కసారిగా బ్రేక్స్ కంట్రోల్ కాకపోవడం వల్ల ఒక్కసారిగా ఆ ట్యాంకర్ ఆ కారు పైకి ఒరిగిపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి శ్రీనివాసరావు అనే తెలంగాణ హైకోర్టు న్యాయవాది దారుణంగా దుర్మరణం పాలయ్యారు అక్కడికక్కడే స్పాట్లో. చాలా దారుణమైన ప్రమాదం. అంటే మృత్యువు ఎప్పుడు మన పక్కనే ఉంటుంది, ఎప్పుడు ఏ రకంగా వస్తుందో చెప్పలేమనడానికి ఇదొక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తూ ఉంది.